మన ప్రభువైన దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇట్టి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాయలసీమ అధ్యక్ష మండల పీఠాధిపతులైనటువంటి ద రైట్ రెవరెండ్ డాక్టర్ పయ్యాల ఐజక్ వరప్రసాద్ బిషప్ తండ్రుల వారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘ ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమతి సిడి భారతి తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రాయలసీమ అధ్యక్ష మండలంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెన్హర్ బాబు గారికి వందనములు తెలియజేస్తున్నాను. రాయలసీమ అధ్యక్ష మండలంలో సెక్రటరీగా ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ సి ఆనందరావు బాబు గారికి వందనములు తెలియజేస్తున్నాను. రాయలసీమ అధ్యక్ష మండలంలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నటువంటి మిస్టర్ అనీస్ మోజెస్ సార్కి వందనములు తెలియజేస్తున్నాను. రాయలసీమ అధ్యక్ష మండల ట్రెజరర్గా బాధ్యతలు చేపడుతున్న హానరబుల్ ట్రెజరర్ అయినటువంటి పి డానియల్ సార్కు వందనములు తెలియజేస్తున్నాను. యూత్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ బెన్హర్ బాబు గారికి మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను. యూత్ బోర్డ్ డైరెక్టర్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ పిఎస్ వినయ్ కుమార్ బాబు గారికి వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నీ పాద పద్మాలకు వందనాలు, నీకే స్తోత్రాలు. ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకే వందనాలు నైనా, నీకే స్తోత్రములు, నీకే స్తుతులు నైనా. యూట్యూబ్ ఛానల్ ద్వారా రాయలసీమ అధ్యక్ష మండలంలో క్రీస్తు శిలువ స్రవంతి కార్యక్రమాన్ని అధ్యక్ష మండల పీఠాధిపతులైనటువంటి బిషప్ తండ్రుల వారు ఏర్పాటు చేసిన విధానానికి నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. నేను నువ్వు మాట్లాడుతున్న దేవుడవు, నువ్వు చూస్తున్న దేవుడవు. నేను మాతో మాట్లాడండి, నేను మా అందరితో మాట్లాడమని అడుగుచూ ఆశిస్తూ అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించమని, మా ప్రార్థన ఆలకించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన వార్లరా, నేటి వాక్యాంశము పగతో తీర్పు తీర్చకుడి. డు నాట్ జడ్జ్ విత్ గ్రడ్స్. డు నాట్ జడ్జ్ విత్ గ్రడ్స్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. తన తప్పులను పట్టించుకోకుండా ఇతరులను విమర్శించే విధానం మానవుని యొక్క నైజ బుద్ధి. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడో, తాను మంచి చేస్తున్నాడో చెడ్డు చేస్తున్నానో అని గ్రహించకుండా ఇతరులు చేసిన దానిని విమర్శించే ఆలోచన విధానం ప్రతి మానవునిలో ఉన్నది. దానిని మానుకోవాలని క్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా తెలియజేస్తున్నమాట. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఒక విశ్వాసి గాని ఇతర విశ్వాసులను వారిని పరీక్షించి వారి యొక్క ప్రవర్తనపై ప్రభావాన్ని చూపడానికి ముందు దేవుని యొక్క నైతిక విలువలను, దేవుని యొక్క నైతిక ప్రమాణాల పైన తనను తాను సమర్పించుకునే, తనను తాను సమర్థం చేసుకునే ఆలోచన విధానం ప్రతి మానవుడు కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి మానవుడు క్రీస్తు అనుసరించిన మంచి దానినే చేయాలి. కానీ ఇతరుల మీద పగతో, ఇతరుల మీద మోసపూరితమైన ఆలోచన విధానాలు, కుట్రతో ఏ ఒక్క వ్యక్తిని కూడా తీర్పు తీర్చే అధికారం దేవుడు భూమి మీద మానవునికి ఇవ్వలేదు. కాబట్టి ప్రతి వారికి మేలు చేయాలని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో 21, 22 వచనాల్లో రాయబడిన ఆ మాట, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21, 22వ వచనంలో, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. సమస్తాన్ని పరీక్షించి అనగా మానవుల్ని పరీక్షించి ఆయన చేసేది మంచి పని, ఆయన చేసేది చెడ్డ పని అని పరీక్షించి ప్రతి వారికి మేలుకరమైనది చేయాలని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట. ఒకరు చేసిన కార్యములు అవి మంచివని కానీ చెడ్డవని కానీ వివేచన చేస్తున్నప్పుడు ఆ చేసిన వ్యక్తిని గురించి తీర్పు తీర్చుకుండుట
ఉండడం అది మంచిది. ఎందుకంటే ఆ చేసిన వ్యక్తి మీద అనగా ఒక కార్యం కానీ, ఒక మంచి కానీ, ఒక చెడు కానీ చేసే కార్యం మీద కాకుండా, ఆ పని మీద కాకుండా, ఆ చేసిన వ్యక్తి మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. మంచి పేరు కలిగిన వ్యక్తి ఏదైనా చెడు చేసినా కూడా అది మంచిది అనుకుంటారు. చెడు కార్యాలు కలిగిన వ్యక్తి ఏదైనా ఒక మంచిది చేసినా కూడా ఆయన మంచిది చేశాడని ప్రతి వారు కూడా అనుకునేవారుగా ఉంటారు. కానీ మంచిది చేసిన వ్యక్తి చెడు చేయవచ్చు, చెడు చేసిన వ్యక్తి మంచి కూడా చేయవచ్చు. కానీ చేసిన కార్యం మీద కాకుండా ఆ చేసిన వ్యక్తి మీద ఆధారపడడం దాని యొక్క మూలమైనది. కాబట్టి పగతో తీర్పు తీర్చకుండుట అనే వాక్య అంశాన్ని ఇచ్చారు. ప్రతి మానవునిలో పగ, ప్రతి మానవునిలో ద్వేషం, ప్రతి మానవునిలో కుట్ర, పగ ఇవన్నీ కూడా మానవాళిలో సహజమైన నైజం, మానవుని యొక్క స్వభావం. అవి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పు అను పదమునకు తెలుగులో అర్థాలు ఏమున్నాయంటే విమర్శ, వివేచించట, నిర్ణయం. విమర్శ, వివేచించటము, నిర్ణయం. అదేవిధంగా తీర్పు అనే పదం ఇంగ్లీష్ భాషలో, ఆంగ్లంలో జడ్జ్ అంటారు. అనగా జడ్జ్ అనే ఈ పదాన్ని హిబ్రూ భాషలో సోఫెట్, అదేవిధంగా గ్రీకు భాషలో డికస్టిస్. హిబ్రూ భాషలో సోఫెట్, గ్రీకు భాషలో డెకస్టిస్. దీని యొక్క అర్థం ఏమంటే పూర్వ దినాలలో ఒక తెగకు నాయకుడు, ఆయనే న్యాయాధిపతి, ఆయన తీర్పు తీర్చే వ్యక్తి. పూర్వ దినాలలో పితృస్వామ్య వ్యవస్థలో కుటుంబ యజమానుడు అనగా ఒక కుటుంబ నాయకుడు, ఆయన తీర్పరి, ఆయన నాయకుడు, న్యాయం చెప్పే వ్యక్తి, మంచి చెడుల గురించి తెలియచేసే వ్యక్తి. పగతో తీర్పు తీర్చకుడి అనే ఈ పదానికి, ఈ మాటకు ఒక నిర్వచనం ఏమంటే పాపం చేసిన వ్యక్తి, తప్పు చేసిన వ్యక్తి తన తప్పులను సరిచేసుకొని తన పద్ధతులను మార్చుకొని తిరిగి దేవుని దగ్గరికి రావాలని ప్రతి మానవుడు ఆశించాలి. కానీ ఆయన నేరం చేశాడు, ఆయన పాపం చేశాడని ఏ ఒక్కరు కూడా భావించుకోకుండా, నేరం చేశాడని భావించుకోకూడదు. అది భావించే విధానమే పగతో తీర్పు తీర్చినట్లు. మరొకసారి చెప్తాను, పాపం చేసిన వ్యక్తి లేక కీడు చేసిన వ్యక్తి తాని యొక్క పద్ధతులను మార్చుకొని తిరిగి దేవుని దగ్గరికి రావాలని ప్రతి మానవుడు ఆశించాలి, ప్రతి ఒక్కరు ఆశించాలి. అలా ఆశించకుండా ఆయన మీద అనేక విధాలుగా నేరం మోపడం, ఆయన మీద అనేక విధాలుగా ద్రోహం, కీడు కల్పించడం, అది దేవుని దృష్టిలో పగతో తీర్పు తీర్చినట్లు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని, ఆమెను తీసుకొని వచ్చి పగతో ఆమె మీద నేరం మోపాలని, అనగా క్రీస్తు ప్రభుల వారిలో ఏదైనా ఒక నేరం దొరుకుతుందేమో అని, ఈ స్త్రీకి ఏమైనా శిక్ష వేస్తాడేమో అని అనేక విధాలుగా ప్రయత్నించారు. కానీ యేసు ప్రభువారు తెలియజేస్తున్నాడు, మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆ స్త్రీ మీద రాయి వేయడని యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట. పాపం చేసిన వ్యక్తిని, తప్పు చేసిన వ్యక్తిని ఆయన యొక్క తప్పును సరిచేసుకొని తిరిగి దేవునిలోనికి రావాలి, తిరిగి మంచి వ్యక్తిగా మారాలి, తిరిగి మంచి వ్యక్తిగా మార్పు చెందాలని ఆశయం నీలో ఉండాలి, నీలో కల్పించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా కల్పించుకోకుండా తప్పు చేసిన వ్యక్తి ఇంకా తప్పు చేశాడు అని అనుకుంటుంటే ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా దేవుని దగ్గరికి రాకుండా దూరం అయ్యే దినాల్లో ఉన్నాం. కాబట్టి పగతో తీర్పు తీర్చుకుడి. దీనికి మొదటి ఉప అంశం ఏమంటే మనలను గురించి మనమే మొదట తీర్పు తీర్చుకోవాలను. మనలను గురించి మనమే మొట్టమొదట తీర్పు తీర్చుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, నీ కంటిలో ఉన్న దూలంను తీసివేసుకొని, నీ కంటిలో ఉన్న దూలం నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా?
ఈ వచనం క్రీస్తు ప్రభుల వారు మనకు నేర్పుతున్నాడు. ఎదుటి వ్యక్తిని విమర్శించే ముందు మనలను మనమే పరీక్షించుకోవాలి. మనం ఏం చేశాం? మనం మంచి చేశామా, చెడు చేశామా? మనం చేసిన పని ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నదా, లేక ద్రోహం చేసే విధంగా ఉన్నదా? మనం మంచి చేశామా, చెడు చేశామా? మనం చేసింది మంచిగా ఉన్నదా, చెడుగా ఉన్నదా అనేది మనలను మనమే పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు 2 ప్రాముఖ్యమైన పదాలను ఉపయోగించాడు. నీ కంటిలో ఉన్న ధూళము, నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు. ప్రభునందు ప్రియమైన వారలారా, నలుసు ఇచ్చినది, ధూళము చాలా పెద్దది. ధూళము చాలా పెద్దది నలుసు కన్నా. అనగా ధూళాన్ని ఎక్కడ ఉపయోగించేవారంటే గృహ నిర్మాణాలలో ఉపయోగించేవారు, దేవాలయ నిర్మాణాలలో, అనగా గోపురం కట్టే విధానంలో కట్టడానికి ధూళములను ఉపయోగించేవారు. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారం పాత గుమ్మములను బాగు చేయట కొరకై ధూళములను ఉపయోగించుకున్నట్లు నెహెమ్యా గ్రంథకర్త నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట. ఇంకొక వచనము రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో ఒక వ్యక్తి ధూళంను నరుకుటకై గొడ్డలను ఉపయోగించాడు. ధూళాన్ని నరికే విధానం గొడ్డల్ని ఉపయోగించాడని మాట రాయబడింది. అనగా నలుసు కన్నా ధూళం చాలా పెద్దది, చాలా బరువు, చాలా లావుగా ఉంటుంది. కాబట్టి మానవుని యొక్క పాపాలు కూడా, అనగా తీర్పు తీర్చే వ్యక్తి యొక్క పాపాలు కూడా ధూళం వలె చాలా లావుగా, అదేవిధంగా చాలా ఎక్కువగా ఉంటాయనే మాట ఇక్కడ సత్యాన్ని క్రీస్తు ప్రభుల వారు తెలియజేశారు. అనగా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు, అనగా నీ ఎదుటి వ్యక్తి, నీ సహోదరుని కంటిలో చిన్న నలుసు ఉన్నది, ఆ చిన్న నలుసు ఉన్నది, కానీ అతనికి నువ్వు తీర్పు తీరుస్తున్నావు. నీ కంటిలోనే బలమైన ధూళము ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 38వ అధ్యాయం 25వ వచనం 26వ వచనంలో అక్కడ రాయబడిన మాట, యూదా అనే ఆయనకి 3 కుమారులు. మొదటి కుమారుడు ఏరు, 2వ కుమారుడు ఓనాను, 3వ కుమారుడు షేలా. కాబట్టి ఏరు యొక్క భార్య తామారు. ఏరు దేవుని దృష్టిలో పాపం చేశాడు, చెడు చేశాడు. కాబట్టి దేవుడు ఆయన్ని చంపేశాడు. కాబట్టి మొదటి కుమారుడు చనిపోయాడు, తామారు విధవరాలుగా ఉన్నది. కాబట్టి యూదా 2వ కుమారుడైన ఓనానుకు ఆ స్త్రీని జతపరిచి, నీ మరిది ధర్మం చొప్పున ఆ స్త్రీతో శయనించి నీ అన్నకు సంతానాన్ని కల్పించుము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారి, ఈ మాట ఎప్పుడైతే యూదా 2వ కుమారునికి ఓనానుకు తెలియజేశాడో, అతడు తండ్రి మాటను పాటించి తామారు దగ్గరికి వెళ్ళి శారీరకంగా ఆయన కూడినప్పుడు తన యొక్క రేతస్సును నేలపైన వేశాడు. దేవునికి కోపం వచ్చి ఆ 2వ కుమారుని కూడా చంపేశాడు దేవుడు. 3వ కుమారుడు షేలా చిన్నవాడు కాబట్టి, వయసు లేదు కాబట్టి, తామారుతో యూదా అంటున్న మాట ఏమంటే, నువ్వు నీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి నువ్వు విధవరాలుగా ఉండుము, నా కుమారుడైన షేలా పెద్దవాడైనప్పుడు అతన్ని నీకు ఇస్తానన్నాడు. ఇవి జరుగుతున్న దినాలు, కొన్ని దినాలు గడుస్తున్నాయి. గడిచిన తర్వాత యూదా యొక్క భార్య చనిపోయింది. ఆయన దుఃఖంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. ఆ దుఃఖము బాధ ముగించిన తర్వాత, దుఃఖ దినములు సమాప్తమైన తర్వాత తన స్నేహితుడైన హీరా దగ్గరికి తిమ్నాత్ అనే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించుకోవడానికి వెళ్ళిన సాదృశ్యం. కానీ మామైన యూదా వస్తున్నాడని గ్రహించి, యూదా వస్తున్నాడని తామారు గ్రహించి ఆయనతో శయనించాలని, శారీరకంగా అనుభవించాలని తన యొక్క వైదవ వస్త్రాలన్నీ చుట్టూ పెట్టి తీసివేసి నిండుగా తన శరీరాన్ని నిండుగా కప్పుకొని యూదాతో శారీరకంగా ఆమె అనుభవించిన విధానం తన మామతో శారీరకంగా ఉన్నది. కానీ యూదాకు తెలియదు, ఆమె నా సొంత కోడలని తెలియదు. ఆమె ఒక వేశ్య అనుకున్నాడు, తామారుని ఒక వేశ్య అనుకున్నాడు. కానీ ఈమెకు మాత్రం తెలుసు, మామ యూదా మా మామని. కానీ ఆమెలో యవన కాలంలో ఉంది కాబట్టి, 3వ కుమారుని ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా చేసి ఉండవచ్చు ఆమె. కానీ ఎప్పుడైతే ఈ యూదా తామారును శారీరకంగా కూడి ఉన్నాడో, ఆమె దగ్గర వెళ్ళాడో, ఆమె 3 నెలల తర్వాత గర్భిణి అయినది. కానీ తామారు ఒక గుర్తు అడిగింది, అనగా నేను నీ దగ్గరకు వస్తాను, నువ్వు నాకేమి ఇస్తావు,
ఏమి ఇస్తావు అన్నప్పుడు ఒక మేక పిల్లను పంపిస్తానని యూదా సమాధానం తెలియజేశాడు. అనగా మందులోనికి వెళ్ళి నువ్వు మేక పిల్ల తెచ్చేంత వరకు నేను ఇక్కడే ఉండాలా, కానీ నీ దగ్గర ఉన్న వస్తువులను ఒక గుర్తుగా పెట్టు, ఒక గుర్తుగా ఇవ్వము, ఒక గుర్తు ఇవ్వము. ఆ గుర్తు ఏంటంటే ఆయన దగ్గర ఉన్న ఉంగరము, ఒక దారము, ఒక కర్ర, ఒక దారము, ఒక ఉంగరం. కాబట్టి ఈ 3 తామారు దగ్గర ఉన్నాయి. ఎందుకంటే రానున్న దినాలలో తీర్పు ఏ విధంగా జరగవచ్చును అనగా ఈ 3 ఆ స్త్రీ ఉంచుకునింది. 3 నెలల తర్వాత ఆమె గర్భం ధరించింది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా యూదా కోడలైన తామారు గర్భం ధరించింది. ఎప్పుడైతే ఈ విషయం ఆయన గ్రహించాడో ఆ తామారును పిలిపించుడి, ఆ తామారును పిలిపివుడి, ఆమెను కాల్చివేయదమని ఎప్పుడైతే ఈ మాట తెలియజేశాడో ఆ తామారు అంటున్న మాట ఏమంటే, ఈ వస్తువులు ఎవరవో వారి ద్వారానే నేను గర్భము ధరించున్నాం. ఆ వస్తువులు అనగా ఉంగరము, ఆ దారము, అదేవిధంగా ఆ కర్ర ఎవరవో ఆయన ద్వారానే నేను గర్భం ధరించున్నానని ఎప్పుడైతే ఆ 3 వస్తువులు యూదా దగ్గరికి పంపిస్తుందో ఆ యూదా అనుకున్నాడు, నేనే పాపం చేశాను కాబట్టి, నేనే తప్పు చేశాను కాబట్టి ఆమె నాకంటే నీతిమంతురాలు. రాయబడిన వాక్యము ఆదికాండం 38వ అధ్యాయము 6వ వచనం 25, 26 వచనాలు. ఆమె బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరువో ఆ మనుష్యుని వలన నేను గర్భవతినైతిని, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరువో దయచేసి గుర్తుపట్టమని చెప్పించాను. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడూ ఆమెను కూడలేదు. ఆమె నాకంటే నీతిమంతురాలు, నా 3వ కుమారుడైన షేలాను ఆమెకి ఇవ్వలేదు కాబట్టి ఆమె ఈ విధంగా చేసింది. అనగా యవన కాలంలో ఉన్నది కాబట్టి, తామారు యవన కాలంలో ఉన్నది కాబట్టి ఆ స్త్రీ ఈ విధంగా నా పట్ల చేసింది. ఆమె నాకంటే నీతిమంతురాలు. కాబట్టి మొట్టమొదట ఒకరికి మనం తీర్పు తీర్చున్నప్పుడు మనలను గురించి మనమే తీర్పు తీర్చుకోవాలి. అనగా నీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరుని కంటిలో నలుసును చూచుట ఎలా? మన కంటిలో దూలం ఉన్నది, మన కంటిలో దూలం పెద్దగా ఉన్నది. మనం తప్పు పెద్దగా చేశాం, కానీ ఎదుటి వ్యక్తి చిన్న తప్పు చేశాడు. ఆ తప్పునే మనము చూచుట ఎలా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చే సమయంలో మనలను గురించి మనమే మొట్టమొదట పరీక్ష చేసుకోవాలి, తీర్పు చేసుకోవాలి. ఒక వేలు నీ తప్పు చూపిస్తుందంటే 4 వేలు మన దుక్కు చూపిస్తున్నాయి. అనగా ఒకవేళ నీవు తప్పు చేశామని ఇట్లా చూపిస్తున్నావంటే 4 వేలు మనం ఏం చేశాం? మంచి చేశామా, చెడు చేశామా? మనం చేసింది మంచిదా? మనం చేసింది ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నదా? ఇలాంటివి మనలను మనమే పరీక్ష చేసుకోవాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాం. 2వ ఉప అంశం ఏమంటే మన యొక్క నైజ బుద్ధిని విసర్జించుకోవాలి. ప్రతిసారి ఎల్లప్పుడూ కూడా ఇతరుల యొక్క లోపాలను చూసే వారంగా ఉంటాం, కానీ ఆ లోపాలను సరిదిద్దే ఆ నైజ బుద్ధి, ఇతరుల యొక్క లోపాలను కన్నుబెట్టే ఆ నైజ బుద్ధిని తీసివేసుకోవటం మంచిది. కాబట్టి ఎల్లప్పుడూ ఇతరుల యొక్క లోపాలనే చూస్తాం, ఎత్తిపెడతాం, కానీ ఆ లోపాలను సరి చేసుకోవడం అనగా ఆ లోపాలను చూపెట్టకుండా ఉండడం నైజ బుద్ధి మనలో మనం తొలగించుకోవాలి. ఆయన తప్పు చేశాడు, ఆయన ప్రతిసారి తప్పు చేస్తున్నాడని ఆ విధంగా అనుకోకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా తీర్పు తీర్చుదామో అదేవిధంగా మనలను గురించి కూడా తీర్పు తీర్స్తాడనే వాక్యంలో రాయబడింది. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు కూడా కొలవబడును. నువ్వు ఏ విధంగా తీర్పు తీరుస్తావో అదే తీర్పు కూడా నీకు తీర్చబడననే మాట రాయబడింది. దీనికి ప్రాముఖ్యంగా ఉదాహరణ ఎస్తేరు గ్రంథంలో రాయబడిన మాటలు. యూదుడైన మొర్దెకై, అగాగీయుడైన హామాను, వారిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొర్దెకై ఆయన యూదుడు కాబట్టి ఏ ఒక్కరికి తల వంచి జీవించి అది అలాంటి ఉద్దేశం వారిలో యూదుల్లో ఈనాటి వాడు కూడా ఎవరికి కూడా లేవు. యూదులు ఎప్పుడు కూడా మేమే దేవుని చేత దీవించబడిన వారం,
దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. మా దేవుడే గొప్ప దేవుడు, మా దేవుడే రారాజు, మేము దేవుని చేత ఆశీర్వదించబడిన వారం, మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు బలవంతుడైన దేవుడు అని వారు గ్రహిస్తారు. కానీ మానవాళికి వారు ఎప్పుడు కూడా లొంగరు. ఈనాటి వారు కూడా మానవాళికి లొంగరు వాళ్ళు. కాబట్టి ఈనాడు జరుగుతున్న యుద్ధాలు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా దేశాలలో జరుగుతున్న యుద్ధాలు. కాబట్టి ఇజ్రాయెల్ చిన్న దేశమైన, యూదా సమాజం చిన్నదైనా కూడా ప్రపంచాన్ని గడగడలాడించే అలాంటి ఆయుధాలు, అలాంటి అణుశక్తి ఆ దేశానికి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి మొర్దెకై ఒక యూదుడు కాబట్టి హామాన్ అనే ఆయన అహస్వేరోసు రాజు తర్వాత ఆయనే అధికారం అనగా ఆయనకున్న ఆ రాజ పరివారంలో ఈ హామానును ఘనపరిచాడు రాజైన అహస్వేరోసు. అదేవిధంగా ఉన్నత స్థాయిలో పీఠాలను అనగా ఆయన కూర్చునే బల్ల కూడా ఉన్నత స్థాయిలో ఎక్కించాడు, ఆయనను ఘనపరిచాడు రాజు. కాబట్టి ప్రతి వారు కూడా హామాను వస్తున్నప్పుడు సాగిలపడాలి, వంగాలి, నమస్కరించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమస్కరించారు, ప్రతి ఒక్కరు కూడా వంగారు. కానీ యూదుడైన మొర్దెకై మాత్రమే వంగలేదు. కానీ హామానికి మొర్దెకై మీద చాలా కోపం వచ్చింది, చాలా పగ పెంచుకున్నాడు. ఎలా అయినా వీరిని హతము చేయాలని, ఈ మొర్దెకైని, ఆయన యొక్క జాతిని హతము చేయాలని ఆ హామాను కుట్రపడి ఉన్నాడు. కానీ మొర్దెకై ఒక మంచిది చేశాడు. ఆయన అహస్వేరోసు రాజు ఆయన జీవిత విధానం గురించి, ఆయన జీవం గురించి, ఆయన బ్రతుకుట గురించి, ఆయన శ్రమలో ఉన్నప్పుడు అనగా ఆ అహస్వేరోసు రాజును ఇద్దరు నపంసకులు చంపాలని ఆలోచన కలిగినప్పుడు దానిని గ్రహించి ఆ విషయాన్ని రాజుకు తెలియజేసిన వ్యక్తి మొర్దెకై. రాజు యొక్క జీవాన్ని, రాజు యొక్క బ్రతుకును అనగా రాజు యొక్క ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి మొర్దెకై. కానీ దానిని రాజ్యపు దస్తావేజుల్లో రాయబడి ఉన్నది, అనగా రాజు యొక్క గ్రంథాలలో రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొర్దెకై హామానుకు మొక్కలేదు, హామానుకు వంగి నమస్కారం చేయలేదు. కానీ పగ పెంచుకున్నాడు హామానును ఆయన యొక్క జాతిని నాశనం చేయాలని, మొర్దెకైని ఆయన యొక్క జాతిని నాశనం చేయాలని హామాను కుట్రపడి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాన్ని ఎప్పుడైతే ఆయన గ్రహించాడో, మొర్దెకై గ్రహించాడో, రాయిని ఆయన ఎస్తేరు దగ్గరికి వెళ్ళి, అమ్మా మన పరిస్థితి ఈ విధంగా ఉన్నది, కాబట్టి మన వంశం అంతా కూడా నాశనమయ్యే దినాలలో మనం ఉన్నాం. హామాను మన వంశాన్ని, మన జాతి వారిని నాశనం చేయుట కొరకై రాజు దగ్గర ఒక శాసనాన్ని తయారు చేసుకున్నాడు, రాజు దగ్గర ఒక చట్టాన్ని చేశాడు. కాబట్టి రాజు అధికారం, రాజు యొక్క ముద్ర, అదేవిధంగా ఆ చట్టాన్ని చేయుట కొరకై రాజు కొంత వెండి నాణ్యాలు కూడా ఇచ్చి ఉన్నాడు. కానీ నువ్వు ఎలాగైనా కానీ మన జాతి వారిని కాపాడే బాధ్యత దేవుడు నీ మీద ఉంచాడు. మన జాతి వారిని కాపాడే బాధ్యత దేవుడు నీ మీద ఉంచాడు. కాబట్టి నువ్వు ఎలాగైనా కానీ రాజు దగ్గర మన జాతి వారిని కాపాడే ఆలోచన నువ్వు చేయమని ఎప్పుడైతే మొర్దెకై వచ్చి దుఃఖంతో, మనోవేదనతో గోనె పట్ట కట్టుకొని రాజు గుమ్మం దగ్గర వేచి చూశాడు, ఆ మాటలన్నీ కూడా ఎస్తేరు వినింది, గ్రహించింది. గోనె పట్ట కట్టుకున్న వారు రాజు గుమ్మం దగ్గరికి రాకూడదు, అది వాళ్ళ యొక్క చట్టం, వారి యొక్క శాసనం. ఎస్తేరు ఒక మంచి బట్టలను ఇచ్చి పంపించింది, అయినా కూడా ఆయన ఏది కూడా తీసుకోలేదు, ఏది కూడా తాకలేదు. ఆయన నా యొక్క విషయం, మా జాతి వారి యొక్క బాధలో ఉన్నారు, కాబట్టి నీవు ఎలాగైనా కానీ రాజుతో ఈ మాటలు తెలియజేయాలి. ఎస్తేరు 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయమన్నాడు. 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయమని చెప్పింది. ప్రతి ఒక్కరు కూడా 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. హామాను మొర్దెకై మీద ఉన్న పగ, యూదా జాతి మీద ఉన్న పగని దేవుడు తొలగించాడు. ఎస్తేరు విందు ఏర్పాటు చేసింది, అయా విందుకు రావాలని రాజును ఆహ్వానించింది. రాజుతో పాటు హామాను కూడా ఆహ్వానింపబడ్డారు.
విందు, ద్రాక్షరస విందు ఘనంగా ముగించబడింది. రాజు కోరుతున్నాడు, అమ్మా నువ్వు ఏది కావాలో, నీకేం కావాలో నువ్వు కోరుకున్నాడు. కానీ ఎస్తేరు ఒకే ఒక మాట చెప్పింది, మా శత్రువులు అనగా మమ్మల్ని నశింపచేయుటకు మన దగ్గర ఒకరు వేచి ఉన్నారు, అనగా మన దగ్గర ఒకరు ఉన్నారు, మా జాతి వారిని నాశనం చేసే ఉద్దేశంలో ఒకరున్నారు. ఆ వ్యక్తి ఎవరంటే ఈ హామాన్ అనే ఆయన. ఎప్పుడైతే ఎస్తేరు ఈ మాట చెప్పిందో హామాను గుండె పగిలిపోయింది, ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు. ఆ ఎస్తేరు నాన్న దగ్గరికి హామాను వచ్చి బ్రతిమలాడుతున్నాడు, అమ్మా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కాపాడని. ఆ సాదృశ్యాన్ని రాజు చూసి చాలా కోపంతో ఉండి మొర్దెకైకి ఏర్పాటు చేసిన 50 అడుగుల ఉరి కంబం మీద హామానునే వేసి ఉరి కంబం మీద ఎక్కించి అతన్ని చంపినట్లు వాక్యంలో ఎస్తేరు గ్రంథంలో రాయబడిన మాట. పగతో తీర్పు తీర్చుట అనగా పగతో తీర్పు తీర్చకూడనే మాట క్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడింది. మొర్దెకై మీద పగ, మొర్దెకై జాతి వారి మీద పగ, అహంకారంతో, అధికార దాహముతో హామాను మొర్దెకైని అనేక విధాలుగా నాశనం చేయాలని, చంపాలని, ఉరికంబం ఎక్కించాలని అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు. చివరికి తాను తయారు చేసుకున్న ఆ ఉరికంబం మీద తానే చివరిగా ఉరి తీయబడ్డాడు. అనగా ఆయన యొక్క నైజ బుద్ధి ఆయన విసర్జించుకోలేదు, ప్రేమ చూపలేదు మొర్దెకై మీద, ఆయన జనాభా మీద. కానీ పగతో ఆ విధంగా ఉన్నాడు కాబట్టి చివరికి ఆయనే మరణించాడు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్న మనం, దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు, తీర్పు తీర్చడానికి నన్ను పంపినవాడు ఎవడంటున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినమాట, ఓయి మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను ఎవరు నన్ను నియమించారు? కాబట్టి ఈ లోకానికి నేను తీర్పు తీర్చడానికి రాలేదు. కాబట్టి పరిచర్య చేయట కొరకై అనేకులకు, ప్రధానంగా అనేక వ్యక్తులను రక్షించుట కొరకై మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనంలో రాయబడింది, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించుటకును వచ్చాను. తన ప్రాణాన్ని అర్పించటకు ఈ లోకానికి వచ్చాడు కానీ తీర్పు తీర్చడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. అనేకులకు విమోచన క్రయధనంగా రాయబడిన మాట, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించట కొరకై ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన తీర్పు తీర్చడానికి ఈ లోకానికి రాలేదు, తన ప్రాణాన్ని అర్పించటానికి వచ్చాడు. తన ప్రాణాన్ని, తన విలువైన రక్తాన్ని అర్పించట కొరకై ఈ లోకానికి వచ్చిన దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సహోదరుల పట్ల మనం తీర్పు తీర్చే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఏ విధంగా అయితే మనం తీర్పు తీర్స్తున్నామో ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమించే వారంగా ఉండమనే మాట రాయబడింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11-12వ వచనంలో రాయబడింది, సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధంగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చు వాడవు కాక న్యాయమును విధించు వాడవైతివి. అనగా ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు కాక న్యాయం విధించు వాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింప చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? కాబట్టి వేరే వ్యక్తులకు తీర్పు తీర్చుటకు నీవెవరు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తుడవై ఉన్నావు. తీర్పు తీర్చు మనుషుడా, నీవు ఎవరివైనా సరే నువ్వు నిరుత్తుడవై ఉన్నావనే మాట రాయబడింది. కాబట్టి తీర్పు తీర్చే అధికారం దేవుడు మానవాళికి ఇవ్వలేదు. అది తీర్పు తీర్చే దేవుడు ఒకే ఒక దేవుడు. ఆయన శక్తిమంతుడు, ఆయన విమోచకుడు, ఆయన రాజు. కాబట్టి ఈ లోకంలో సహోదరుల మధ్య పగ పెంచుకోకూడదు,
ఒక వ్యక్తి మంచి చేసినా కూడా ఆ పగతో ఆ చేసే వ్యక్తి, అదేవిధంగా ఆ చేసే కార్యాన్ని మెచ్చుకోకుండా పగ పగ పగ, అధికార దాహం అని, ఇలాంటివి మానవుడు విసర్జించాలని వాక్యంలో రాయబడిన మాట. కాబట్టి మనం చేసే ఆ తప్పులను మొదట మనం గ్రహించుకొని ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చే వ్యక్తులుగా ఉండాలి. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ అనంతపురం యూత్ ఫెలోషిప్ తరపు నుంచి మేము ఈ పాట పాడబోచున్నాము. స్వరూపమైనాను సొగసైనా లేదు, తృణీకరింపబడెను. విసర్జించిరి మనుజులెల్లరూ, దైవమే చెవిడెను. 10,000లోన అతి సుందరుండు, రూపునే కోల్పోయెను. ఆహాహా 10,000లోన అతి సుందరుండు, రూపునే కోల్పోయెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో, కడుగాబడుము పావన రక్తం ప్రభు యేసునే ఆరాధించు. మన దోషములకై గాయముల నొంది స్వస్థతనిచ్చే ప్రియుడే, మన సమాధానార్థం శిక్ష భరించి నలుగా గొట్టబడెను. 10,000లోన అతి మనోహరుడు, రక్తపు ముద్దాయెను. ఆహాహా 10,000లోన అతి మనోహరుడు, రక్తపు ముద్దాయెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో, కడుగాబడుము పావన రక్తం ప్రభు యేసునే ఆరాధించు. తన వేదనగాంచి తృప్తుడాయేను ప్రియ రక్షకుడు శ్రీ యేసు. తిరుగుబాటును చేసిన మన కొరకై విజ్ఞాపన చేసెను ప్రభువు. 10,000లోన తండ్రికి ప్రియసుతుడు, మృతి నొందియు జీవించెను. ఆహాహా 10,000లోన తండ్రికి ప్రియసుతుడు, మృతి నొందియు జీవించెను. పరిశుద్ధమే యేసుని రక్తం ప్రవహించెను కల్వరిలో, కడుగాబడుము పావన రక్తం ప్రభు యేసునే ఆరాధించు. స్వరూపమైనాను సొగసైనా లేదు, తృణీకరింపబడెను. విసర్జించిరి మనుజులెల్లరూ, దైవమే చెవిడెను. 10,000లోన అతి సుందరుండు, రూపునే కోల్పోయెను. ఆహాహా 10,000